శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరానుగ్రహకటాక్షసిద్ధ్యర్థం. వృషభ రాశి వారు జూన్ నెలలో ఏవైనా ప్రమాదాలు జరగబోతున్నాయా, ఆర్థిక సమస్యల నుంచి ఈ నెలన్నా సరే మనం బయటపడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకా అప్పుల్లోకి కూరుకుపోయేటువంటి అవకాశం ఉంటుందా, ఏ విధమైనటువంటి వ్యాపారాలైనా చేయడానికి ఈ నెల నాకు అవకాశం కలుగుతుందా లేదా, ఈ నెల నా జీవితంలో ఏదన్నా మార్పు చెందేటువంటి అవకాశం ఉందా, నేను ప్రేమించిన అమ్మాయి వివాహం జరుగుతుందా, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతానా అనేటువంటి పూర్తి విషయాల్ని మనం క్షుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు వృషభ రాశి వారికి జూన్ నెలలో మనోధైర్యం పెరుగుతుంది. అనుకున్న పనుల మీద మొండి వైఖరిగా ఎదగ వెళ్ళడం జరుగుతుంది. పైగా నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, ఏదేమైనా సరే నా వైఖరి నేను మార్చుకోను అని ఒక మొండి పట్టుత్వాన్ని మాత్రం ఏర్పరచుకుంటుంటారు వృషభ రాశిలో వారు. రాజకీయంలో ఉన్న వారికి జనాల్లో ఆకర్షణ తగ్గుతుంది. క్యాడర్ మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం అద్భుతమైన అవకాశము. జూన్ నెల 18వ తారీఖు నుంచి 28 మధ్యలో పెద్ద పెద్ద వాళ్ళ పరిచయము మీకు ఒక మంచి అవకాశం ఇస్తారు. మీ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ప్రతిదీ భగవంతుడి మీద కాకుండా మనల్ని మనం నమ్ముకోవాలి కాబట్టి ఈ వచ్చేటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుని సకాలంలో వెళ్ళడం, వాళ్ళ అవకాశం ఇచ్చిన తర్వాత ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. లేటుగా వెళ్లకుండా సకాలంలో వెళ్ళండి. మీ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి. మంచి విజయాన్ని అయితే మాత్రం ఈ 4 రంగాలు సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల వారు ఖచ్చితంగా ఒక మెట్టెక్కేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక అనుకున్నటువంటి వాతావరణం అనుకూలించడం లేదు. నేను బాగా కష్టపడి రాశాను, నాకు 90 మార్కులు వస్తాయనుకున్నాను అనేటువంటి మీకు మైనస్ మార్కుల్లో కానీ నెగిటివ్ మార్కుల వల్ల కానీ మీరు 75కి పడిపోయేటువంటి అవకాశం లభిస్తోంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మరొకసారి ప్రయత్నం చేయడం చాలా మంచిది విద్యార్థులు. పైగా మీరు అనుకున్నటువంటి సీటు రాకపోగా దూరమైనా వస్తే పర్వాలేదు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ దూరాల్లో ఉన్నటువంటి విద్య అభ్యసించేయడం అనే నిర్ణయించుకునే వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ దూరాలకు వెళ్ళి మీరు అనుకునే విద్యాభ్యాసం చేయడం అంత మంచి సమయం కాదు ఇది. మరొక ప్రయత్నం చెయ్యండి అని చెప్పడం జరుగుతోంది. పైగా భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఎవరైతే ఉన్నాయో అవి తగ్గేటువంటి అవకాశం, సమస్య దగ్గరలోనే పరిష్కరించేటువంటి అవకాశం జరుగుతోంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం చేద్దామనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు ప్రత్యక్షంగా వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. ముఖ్యంగా కోళ్లకు సంబంధించి కానీ, లేదా వస్త్రానికి సంబంధించి కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ అద్భుతంగా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సూచన. ఈ నెలలో వృషభ రాశి వారు వ్యాపారాన్ని మిమ్మల్ని మీరు నమ్మి ప్రత్యక్షంగానే చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వారి మీద ఆధారపడడం, స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండడం, అధిక డబ్బు వస్తుంది కదా నేనేమి చేయకుండా నాకు పెట్టుబడి నాకు వస్తుంది కదా అని ఎదుటి వ్యక్తిని నమ్మి మాత్రం వ్యాపారాల్లోకి దిగవద్దు, నష్టపోతూ ఉంటారు. ఇక రియల్ ఎస్టేట్ లోను, స్టాక్ మార్కెట్ లోను ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ లో కనుక మీరు ధనాన్ని వెచ్చించేటట్టయితే చక్కగా ఒక అద్భుతమైనటువంటి రానున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ ధనాన్ని మీరు పొందేటువంటి అవకాశమే లభిస్తూ ఉంటుంది. పైగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మీరు ఇంతకు ముందు చివరి వరకు వచ్చింది అనుకుంటున్నారో ఆ కేసు మళ్ళా పునరుద్ధీకరణ అవ్వడం, కేసు నుంచి మిమ్మల్ని మళ్ళా వేరే కేసులోకి దాన్ని వెలితాలు చేయడం, మీకు కోర్టుకు సంబంధించి చికాకులు కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. శత్రువు అనేటువంటి అతను మీకు బాగా ఇంట్లోకి వచ్చి చొరబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. నమ్మి ఎవరిని కూడా మిత్రులు చేసుకోవద్దు. ఈ నెలలో మీకు పరిచయమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో సగానికి పైగా మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు మాత్రమే మీకు పరిచయస్తులుగా ఏర్పడుతున్నారు. బంధువర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ, ఆఫీసుల్లో కానీ మీకంటూ ఉన్నటువంటి స్థాయిని దిగజార్చడానికి మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిని ఏకాగ్రతతో చేయండి అని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు
రైతుల విషయానికి వస్తే జూన్ మొదటి వారం మాత్రం రైతు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. 2-3 వారాలు మీ పంటలైతేనే, మీకు రావాల్సినటువంటి రుణం అయితేనే అన్ని కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జూన్ 23వ తారీఖు నుంచి 30 మధ్యలో వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతోంది. పైగా ఈ వృషభ రాశిలో వారు బంగారు వస్తువుని కోల్పోయేటువంటి అవకాశం, అది దొంగల పాలవ్వచ్చు, లేదా మీరు పెట్టి మర్చిపోవచ్చు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు బంగారు ఆభరణం ఏదైతే క్యారీ చేస్తున్నారో ఆ బ్యాగ్ ని మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు సువర్ణ ఆభరణాలు తీసుకువెళ్ళేటప్పుడు లేదా ధరించేటప్పుడు 1-2 సార్లు నిదానంగా ఉండి ధరించండి. లేకపోతే మీరు మీ యొక్క బంగారు ఆభరణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. పైగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు మాకు పంపించడం, తద్వారా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, దాన్ని గణాలు కట్టుకుని మీ యొక్క పూర్తి భవిష్యత్ విషయము, రానున్న రోజుల్లో మీరు ఏ స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం, ఎప్పుడు ఏ పూజ చేస్తే జరుగుతుంది అనే పూర్తి విషయాన్ని మీకు విశదీకరించడం జరుగుతుంది. అయితే ఈ జూన్ నెలలో వృషభ రాశి వారు ఎవరిని ఆరాధించాలి, ఏ ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి అంటే కనుక ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుడి దేవాలయానికి తెల్ల జిల్లేడు పుష్పాలు తీసుకువెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి పాదాల వద్ద ఉంచి శ్రీరామదూతాయ నమః అని 21 సార్లు చెప్పుకుని సింధూరాన్ని అడ్డంగా ధరించండి. శ్రీ హనుమత్ కటాక్షం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఈ జూన్ నెలంతా కూడా వృషభ రాశి వారు సింధూరాన్ని ధరించడం చాలా మంచిది. ప్రతి గురువారం రోజు ఖచ్చితంగా గోల్డ్ కలర్ వస్త్రాన్ని ధరించండి. మీకు లాభదాయకమైన అవకాశం ఏర్పడుతుంది. ఇక మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి